Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis Camp Vocabulary Enrichment. ఈరోజు 9th సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ మీ ముందు క్యూరేట్ చేసి తేవడం జరిగింది. సో లెట్స్ డిస్కస్ ద కంటెంట్ ఆఫ్ టుడేస్ సెషన్. సో ఫస్ట్ మనం రూట్ వర్డ్ ఆఫ్ ద డే, రివిజన్, పీవైక్యూ కార్నర్, ఎడిటోరియల్ అండ్ వొకాబులరీ. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందామా. సో రూట్ వర్డ్ ఆఫ్ ద డే. సో ఈరోజు రూట్ ఏంటో చూద్దాం ఒకసారి, రైట్. సో ఇక్కడ మనకి సింపోజియం, సింపతి, అసిమెట్రిక్, సింబయాసిస్, ఓకే, సింఫనీ. సో మొత్తం రాయాల్సిన అవసరం లేదనుకుంటా. విత్ ఆర్ టుగెదర్. సిమ్ అంటే బేసిక్గా సిమ్ కానీ సిన్ కానీ, ఇది కూడా ఇట్ మీన్స్ ఓకే విత్ ఆర్ టుగెదర్ అనే మీనింగ్ మనకి వస్తుంది విత్ సిమ్. సింబయాటిక్ రిలేషన్షిప్ అంటారు. సింబయాసిస్ బేసిక్గా నౌన్గా వాడతాం, రైట్. దాని యాడ్జెక్టివ్ ఫామే సింబయాటిక్. బయో అంటే లైఫ్, మీ అందరికీ తెలుసు కదా. సింబయాటిక్, సింబయాసిస్ అంటే టు లివ్ టుగెదర్. సింబయాసిస్ ఈజ్ నథింగ్ బట్ టు లివ్ టుగెదర్ అనే మీనింగ్ మనకి వస్తుంది కదా. లైఫ్ కదా, రైట్. బయో అంటే లైఫ్, సో టు లివ్ టుగెదర్. సింబయాసిస్ అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం, దట్ ఈస్ సింబయాసిస్. వారిద్దరు కలిసి జీవించడం, దట్ ఈస్ కాల్డ్ సింబయాసిస్, సింబయాటిక్ రిలేషన్. అలానే సింఫనీ. సింఫనీ అనేది సౌండ్, ఏమా సౌండ్ అని అంటాం కదా. సో సింఫనీ అనే వర్డ్ మనకి ఫోన్ అనే రూట్ వర్డ్తో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు కదా. సో అప్పుడు మీనింగ్ ఏమవుతుంది సింఫనీది? ఒక ఫుల్ ఆర్కెస్ట్రాగా తీసుకోవచ్చా? ఓకే, సింఫనీ అనేది ఆర్కెస్ట్రా, రైట్. సో ఆర్కెస్ట్రాగా మనం దాన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క సింక్రనస్ టుగెదర్గా అవన్నీ అన్ని ఫంక్షన్ చేస్తేనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, దెన్ వీ విల్ గెట్ ద సింఫనీ. సింఫనీ అంటే అన్ని సింక్లో ఉండడం, రైట్, టుగెదర్. ఆర్కెస్ట్రా అని మనం సింపుల్గా చెప్పచ్చు, రైట్. అలానే సింపోజియం. ఈ వర్డ్ స్పెల్లింగ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింపోజియం, POSIUM కదా. మరి సింపోజియం అనేది మనం జనరల్గా ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద, ఓకే, ఆ మీటింగ్ అనొచ్చు. ఆ మీటింగ్, సో డిఫరెంట్ పీపుల్ విల్ కమ్ టుగెదర్. సో ఆల్ పీపుల్ విల్ కమ్ టుగెదర్ టు డిస్కస్ అ పర్టిక్యులర్ ఇష్యూ. ఒక పర్టిక్యులర్ ఇష్యూని డిస్కస్ చేయడానికి అందరూ ఒక వేదిక మీదకి రావటం. సో ఆ వేదిక మీద ఏదైతే డిస్కషన్ జరుగుతుందో, సో ఆ జరిగే ఆ విధానాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎ సింపోజియం. సో సిమ్ అన్నది టుగెదర్. సో టుగెదర్ పీపుల్ విల్ కమ్ టుగెదర్, ఓకే, టు డిస్కస్, ఓకే, ఆన్ ఏ పర్టిక్యులర్ ఇష్యూ ఆర్ ఏ పర్టిక్యులర్ టాపిక్. నెక్స్ట్ సింపతి. ఇది కూడా మనం ప్యాత్ అనే రూట్ నేర్చుకుంటున్నప్పుడు కూడా మనం సింపతిని నేర్చుకోవడం జరిగింది. సింపాథెటిక్ యాడ్జెక్టివ్ అమ్మా, సింపాథెటిక్. ఓకే, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్ ఫామ్, సింపతి ఈజ్ యువర్ నౌన్ ఫామ్. సో ఇక్కడ కూడా ఇద్దరు కలిసి సేమ్ ఫీలింగ్ని షేర్ చేయడం, టుగెదర్ ఫీలింగ్, షేరింగ్ అ ఫీలింగ్. ఒక ఫీలింగ్ని ఇద్దరు షేర్ చేసుకోవడాన్ని మనం ఏమంటామమ్మా? సింపాథెటిక్ అంటాం కదా. సింపతి, సింపాథెటిక్. అలానే ఎసిమెట్రిక్, ఇది మనకి బాగా తెలిసిన వర్డ్. సిమెట్రిక్కి ఆపోజిట్, ఓకే. సిమెట్రిక్ అంటే సిమ్ అంటే టుగెదర్, రెండు కలిసి ఒకేలాగా సేమ్ కైండ్ ఆఫ్ డైమెన్షన్స్ సిమెట్రిక్ అంటే కదా. మరి ఎసిమెట్రిక్ అంటే ఏమవుతుంది? నాట్ సిమెట్రిక్. ఇది మీకు బాగా తెలిసిన వర్డ్. నాట్ సిమెట్రిక్ అంటే ఈక్వల్ సైజ్, ఈక్వల్ షేప్ అనొచ్చు, రైట్. ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ షేప్స్ హ్యావింగ్ సిమెట్రీ, ఓకే. That if it is not symmetric, we call it as asymmetric, or not symmetric or lack of symmetry అని చెప్పచ్చు, ఓకే. మనం సిమెట్రీ గురించి డిస్కస్ చేసేటప్పుడు కొన్ని ఫిగర్స్ ఉంటాయని అనుకున్నాం. ఇది ఒక సిమెట్రిక్ ఫిగర్ కదా, ఇది కూడా ఒక సిమెట్రిక్ ఫిగర్. అలానే ఇది, ఓకే, ఇది సిమెట్రిక్ ఫిగరా? కాదు. సో ఇటు సైడ్ ఒకలా ఉంది, అటు సైడ్ ఒకలా ఉంది. సో ఫోల్డ్ చేసినా కూడా మనకి ఒకేలాంటి ఫిగర్ వస్తే దాన్ని మనం, అంటే మిడిల్గా ఎగ్జాక్ట్గా మిడిల్లో మనం కట్ చేసినా, ఓకే,
సో ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్, దట్ ఈస్ కాల్డ్ యువర్ సిమెట్రిక్ ఫిగర్ అండ్ అసిమెట్రిక్, రైట్? సమాంతరం అసమాంతరం అని చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు సిమ్. సో విత్ ఆర్ టుగెదర్ అనే మీనింగ్తో మనకి సిమ్తో మనం ప్రిఫిక్స్, ఇక్కడ ప్రిఫిక్స్గా వాడేడు సిమ్ని. సో మీరు బాగా అబ్జర్వ్ చేశారు కదా. సో ఇంకేమైనా వర్డ్స్ మీకు తెలిస్తే వాటిని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్? సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ థింగ్, రివిజన్ వొకాబులరీని. ఈసారి మనం ఏం చేసామంటే, రైట్, అంత సెంటెన్సెస్ రూపంలో కాకుండా జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు మ్యాచ్ ఇట్ విత్ ఇట్స్ ఈక్వలెంట్ వర్డ్. సో దట్ మీకు కొంచెం కనిపిస్తుంది కదా. ఓకే, సో కనిపించే విధంగా దాని ఈక్వలెంట్ మీనింగ్, రైట్? ఇంతకుముందు మనం మొత్తం డిస్క్రిప్షన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో రాసేవాళ్ళం. సో ఇప్పుడు మీరు దాంతో కరస్పాండింగ్ వర్డ్ని, అంటే ఒక రకంగా సినోనిమ్గా మీరు దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో ఇగాలిటేరియన్, ఇగాలిటేరియన్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే, అందరికీ సమాన ఆపర్చునిటీస్ కావాలి, అవకాశాలు ఇవ్వాలి. సో అట్లాంటి సొసైటీని మనం ఇగాలిటేరియన్ సొసైటీ అంటాం కదా. సో ఇప్పుడు చూడండి, వన్ కదా, డెమోక్రట్ అన్నది ఏమవుతుంది? సో ఇక్కడ మనం వన్ పెట్టచ్చా? సో డెమోక్రాట్ అన్న, ఓకే, డెమోక్రసీ, డెమోక్రటిక్ అనొచ్చు. యాక్చువల్గా డెమోక్రటిక్ ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, అలానే ఇగాలిటేరియన్ కూడా యాడ్జెక్టివ్ అవుతుంది, రైట్? సో ఇగాలిటేరియన్ అంటే మీరు ఇలా అయినా రాసుకోవచ్చు, డి. ఓకే, డి, ఇక్కడ డి పెడదాం, రైట్? సో ఇది యాడ్జెక్టివ్. నెక్స్ట్ డెమోక్రటిక్, దిస్ విల్ ఆల్సో బి అన్ యాడ్జెక్టివ్ కదా. అలానే హ్యామ్స్ట్రంగ్ అనే పదం, ఓకే, హ్యామ్స్ట్రంగ్ అంటే ఏంటమ్మా? ఇన్ఎఫిషియంట్ అనే మీనింగ్ వస్తుందా లేదా? సి, ఓకే, క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, హ్యామ్స్ట్రంగ్. అలానే హెడ్విండ్, హెడ్విండ్ అంటే ఎదురుగాలు అనుకున్నాం, అంటే ప్రతికూల పరిస్థితులు. సో గేల్ అన్నా సేమ్, ఏ. సో గేల్ నుంచి చూసారా, అది కూడా హెడ్విండ్ని సూచించేటువంటి పదమే, స్ట్రాంగ్ విండ్. ఓకే, అలానే ఇంపరేటివ్ అన్నాడు, ఓకే, ఎలివియేషన్, ఫోర్జ్. ఓకే, ఇంపరేటివ్ అంటే ఇక్కడ ఇన్కంబెంట్ అనే వర్డ్ మనం మీనింగ్గా తీసుకోవచ్చు, ఇంపరేటివ్. ఓకే, నౌన్. అలివియేషన్ అంటే తగ్గడం, ఎలివియేట్ అంటాం కదా, పావర్టీ ఎలివియేషన్ గుర్తుందా? సో పావర్టీ ఎలివియేషన్ అంటే అర్థం ఏంటి? నిర్మూలన ఆర్ సమ్ రిలీఫ్. ఓకే, ఇట్స్ అ పాజిటివ్ వర్డ్, ఎలివియేషన్. సో రిలీఫ్ ఇక్కడ ఆపోజిట్లోనే ఉంది ఈ. ఓకే, ఐఓఎన్ కాబట్టి అది నౌన్ అయింది. అలానే ఫోర్జ్ అంటే దేన్నైనా మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా, ఫోర్జింగ్ అహెడ్ అంటాం కదా. సో ప్రోగ్రెస్ అనే మీనింగ్ మనకి వస్తుంది. ఇది కూడా ఎగ్జాక్ట్గా దాని ఎదురుగానే ఉంది, ఫోర్జ్ని వర్బ్గా వాడతాం. ఓకే, సో ఫోర్జ్ అన్నా ప్రోగ్రెస్ అన్నా బోత్ ఆర్ పాజిటివ్ వర్డ్స్, అందుకే ఆ రెండు మ్యాచ్ అయ్యాయి. సో ఇట్లా ఓకే, సింగిల్ వర్డ్స్లో మనం ఈజీగా సినోనిమ్స్ని పేర్ చేసుకోండి, నిన్న నేర్చుకున్నటువంటి వొకాబులరీని. ఓకే, సో నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. పీవైక్యూ కార్నరా? ఎస్, పీవైక్యూ కార్నర్. ఇది త్వరగా కంప్లీట్ చేసుకుందామమ్మా. ఓకే, సో చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఏబిడి మూడో ఆప్షన్స్తో స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో స్టేట్మెంట్ని మనం అసెస్ చేయొచ్చు, ఏబిడిలో దీంతో స్టార్ట్ అవుతుంది అన్నది, రైట్? సో ఏతో చెక్ చేద్దాం. ద షాప్ మ్యాన్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ ద క్రీమ్, దిస్ క్రీమీ బాక్స్ అన్నాడు, దిస్ క్రీమీ బాక్స్. ఓకే, ద షాప్ మ్యాన్ అంటాడు, అంటే ఏతో మొదలయ్యే ఛాన్స్ లేదు, అంటే స్టేట్మెంట్ ఏతో మొదలైన ఆప్షన్ ఏ ఎలిమినేట్ అవుతుంది. తర్వాత బి చూడండి, ద మ్యాన్ ఆన్ ద కౌంటర్ షోడ్ హర్, హర్ అంటే ఇక్కడ ఎవరు? వీ డోంట్ నో. సో బీతో కూడా మొదలయ్యే స్టేట్మెంట్ ఎలిమినేట్. నెక్స్ట్ డిబిఎసి అంటే ఖచ్చితంగా డీతో స్టార్ట్ అవ్వాలన్నది అర్థమైపోయింది. షీ వెంట్, సార్ షీ అంటే ఏంటి అని మీరు అడగచ్చు, కానీ మనకి మధ్యలోంచి కూడా ప్యాసేజ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, బట్ దాని నుంచి కంటిన్యూ అయ్యేదే మనం చూసుకోవాలి. సో షీ వెంట్ ఇన్సైడ్ ఎ లిటిల్ యాంటిక్ షాప్ ఇన్ కర్జన్ స్ట్రీట్. దిస్ వాజ్ ద యూజువల్ షాప్ వేర్ ద షాప్ కీపర్ వాజ్ రిడిక్యులస్లీ ఫాండ్ ఆఫ్ సర్వింగ్ హెర్. ఓకే, మీకు ఇప్పుడు shopman was very interested in selling this creamy box to her as she would gain a big margin. As the box was too expensive, priced 28 guineas, she asked the shopkeeper to keep it for her. The man on the counter showed her an exquisite little enamel box. చూసారా, అంటే ఖచ్చితంగా బి తర్వాత ఏ రావాలి. ఓకే, బి తర్వాత ఏ రావాలి ఖచ్చితంగా, అంటే మనకి రెండు ఆప్షన్స్లో కూడా ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది, కానీ ఎండింగ్ పాయింట్ చూసారా, యాజ్ ద బాక్స్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. ఫస్ట్ షో చేశాడు,
ఓకే, తర్వాత బిగ్ మార్జిన్ వస్తుంది అన్నట్టుగా అమ్మేయాలని ప్రయత్నించాడు. కానీ ఏం జరిగింది? యాజ్ ద బాక్స్ వాస్ టూ ఎక్స్పెన్సివ్, ప్రైస్ 28 గినా, షీ ఆస్క్డ్ ద షాప్ కీపర్ టు కీప్ ఇట్ ఫర్ హెర్. అంటే తర్వాత తీసుకుంటాను, ప్రైస్ ఎక్కువ ఉందని. అంటే అర్థం ఏంటి? సి అనేది ఎండింగ్లో ఉండాలి. అంటే ఆప్షన్ సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సి ముందు రాకూడదు, బి కన్నా ముందే. బిఏకి తర్వాత ఉండాలి. సో దట్ ఈస్ ద కంక్లూజన్ స్టేట్మెంట్. అంతేనా? సరిపోయిందా ఫ్లో? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టు బీ ఇన్ టూ మైండ్స్. టు బీ ఇన్ టూ మైండ్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మనం జనరల్గా ఈజీగా గెస్ చేయొచ్చు. టు బీ ఇన్ టూ మైండ్స్ అంటే మీరు క్లారిటీతో లేరు, కన్ఫ్యూజన్తో ఉన్నారు, అంతే కదా? రెండు మైండ్స్ ఉన్నాయంటే మీకు అర్థం ఏంటి? మీకు ఒక దాని మీద స్థిరత్వం లేదు, స్టెబిలిటీ లేదు, మీకు దాని మీద ఖచ్చితత్వం లేదు. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా? టు బీ అన్సర్టైన్. ఆప్షన్ సి చూడండి. టు బీ అన్సర్టైన్ అంటే డౌట్ఫుల్ అనే మీనింగ్ మనకి వస్తుంది, అంతేనా? సో డౌట్ఫుల్కి దగ్గరగా ఉన్నది అన్ష్యూర్, అన్సర్టైన్. సో ఆప్షన్ సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద ఇడియం. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం అన్నాడు. ఓకే, ఫాలింగ్ ఫౌల్ అన్నాడు. ఫాలింగ్ ఫౌల్. హ్యాస్ హీ లాస్ట్ హిజ్ మైండ్? హీ ఈస్ ఫాలింగ్ ఫౌల్ ఆఫ్ ఎవ్రీబడి. అతను ఏమైనా తన మతిస్థిమితాన్ని కోల్పోయాడా? ఎందుకు? క్వశ్చన్ అక్కడ ఏమొస్తుంది? హీ ఈస్ ఫాలింగ్ ఫౌల్ ఆఫ్ ఎవ్రీబడి అంటే అందరితో, అంటే ఒక నెగిటివ్ ఏదో జరిగింది. ఎందుకంటే క్వశ్చన్లో మనకి ఏం కనిపిస్తుంది? మతిస్థిమితం కోల్పోయాడా అంటే ఏంటమ్మా అర్థం? ఖచ్చితంగా నెగిటివ్ ఇంప్లికేషన్ అనేది వస్తుందని అర్థం. అంటే అందరితో మనకి అమికబుల్ అనే పదం వాడచ్చా? అమికబుల్ అనేది పాజిటివ్ వర్డ్ కదా, మనకు కావాల్సింది నెగిటివ్ కాంటెక్స్ట్. అంటే ఏ ఛాన్స్ లేదు. కోల్డ్నెస్ అంటే అందరితో మంచిగా బిహేవ్ చేయడం. కోల్డ్నెస్ అంటే అక్కడ ఏంటి? బెటర్నెస్కి ఆపోజిట్. కోల్డ్నెస్ అంటే ఎటువంటి వివాదాలు లేకుండా బాగానే ఉండటం, దట్ ఈస్ మెయింటైనింగ్ ఏ సార్ట్ ఆఫ్ కోల్డ్నెస్. ఇది కూడా కాదు. ఓకే, క్వారలింగ్ విత్, ఇది నెగిటివ్. అంటే అందరితో గొడవ పెట్టుకోవడం. సో అందుకనే మనకి నెగిటివ్గా వచ్చింది. హ్యాజ్ హీ లాస్ట్ హిస్ మైండ్? అతను తన మతిస్థిమితాన్ని కోల్పోయాడా? సో ఇట్ సజెస్ట్ దట్ హీ ఈస్ క్వారలింగ్ విత్ ఎవ్రీబడి. ఓకే, ఫాలింగ్ ఫౌల్ ఆఫ్, ప్రిపోజిషన్ ఆఫ్, క్వారలింగ్తో విత్ అనే ప్రిపోజిషన్. సో ఇక్కడ ప్రిపోజిషన్ క్వారలింగ్తో విత్ వస్తుంది, ఫాలింగ్ ఫౌల్తో ఓఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో బోత్ మీన్ ద సేమ్. సో ఫాలింగ్ ఫౌల్ అంటే అర్థం ఏంటమ్మా? క్వారలింగ్ విత్. ఓకే, గొడవ పడటం. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్లో మనకి ఏం కనిపిస్తుందమ్మా? సో వీ హ్యావ్ గాట్ అ క్లోజ్ టెస్ట్. ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేద్దాం. వార్ ఈజ్ మోస్ట్లీ గ్లోరిఫైడ్ అండ్ డాష్. గ్లోరిఫైడ్ అండ్ అన్నాడు కదా, ఎండ్ అంటే అర్థం ఏంటి అక్కడ? సో రెండు ఈక్వలెంట్ వర్డ్స్ని అక్కడ కంజంక్షన్ అనేది యాడ్ చేస్తుంది. గ్లోరిఫై చేయడం అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపడం. అలానే దానికి దగ్గరగా ఉన్న వర్డ్ని మనం తీసుకోవాలి. సిమెంటెడ్, షార్పెండ్, స్కారిఫైడ్. స్కారిఫైడ్ అంటే భయపెట్టడం కదా. ఓకే, యోలజైజ్. యోలజైజ్ అంటే ఏంటమ్మా? మనకు అందరికీ తెలుసు. యోలజైజ్డ్. ఓకే, యోలజైజ్డ్ అంటే దాన్ని బెటర్ వర్డ్స్ వాడటం. యోలజీ అంటే గుడ్ వర్డ్స్. యూ అంటే గుడ్, లజీ అంటే వర్డ్స్. యోలజైజ్డ్. సో ఇక్కడ కావాల్సింది వర్బ్ కాబట్టి ఇక్కడ గ్లోరిఫైడ్ V2, ఇక్కడ కూడా V2. యోలజైజ్డ్ అన్నా గ్లోరిఫైడ్ అన్నా మనకి సింక్లా ఉంది కదా. సో ఆప్షన్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో యోలజైజ్డ్, గ్లోరిఫైడ్ ఈ రెండు పాజిటివ్ సెన్స్లో ఉన్నాయి. ఓకే, సిమెంటెడ్, షార్పెండ్ పాజిటివే, కానీ వార్ ఈజ్ మోస్ట్లీ సిమెంటెడ్ అని అన్నాం కదా. వార్లీ ఈజ్ మోర్లీ యోలజైజ్డ్. సో మేకింగ్ సంథింగ్ గుడ్ వర్డ్స్ అంటే కొన్ని మంచి పదాలను వాడి దాన్ని గ్లోరిఫై చేయడం, రైట్, బై సొసైటీ. ద రియల్ పిక్చర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. జూమ్ అవుట్ చేద్దామమ్మా. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు సీ ద 4 ఆప్షన్స్? ఇంకొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ద రియల్ పిక్చర్ ఆఫ్ వార్ఫేర్ ఈజ్ యాజ్ హారిఫిక్ అండ్ డాష్ యాజ్ వన్ కెన్ ఇమాజిన్. చూసారా, ఇక్కడ నెగిటివ్ వర్డ్ రావాలి, ఎందుకంటే మళ్ళీ హారిఫిక్ అనే పదం వాడాడు. ఇది నెగిటివ్ కదా. దీంతో పాటు ఎండ్ వచ్చిందంటే రాబోయే యాడ్జెక్టివ్ కూడా, ఇక్కడ యాడ్జెక్టివ్ మిస్ అయింది. ఆ యాడ్జెక్టివ్ కూడా ఎలా ఉందమ్మా? నెగిటివ్ సెన్స్లో ఉంది. అంటే ఇన్స్పైరింగ్, హార్కనింగ్, లెంతనింగ్, డివాస్టేటింగ్. ఆప్షన్ డి ఈజ్ ద నెగిటివ్ యాడ్జెక్టివ్. డివాస్టేటింగ్ అంటే బాగా, డివాస్టేటింగ్ అంటే కంప్లీట్గా డ్యామేజ్ చేయడం, దట్ ఈస్ డివాస్టేటింగ్. ఫ్లడ్స్లో, వార్లు లాంటి సిచ్యువేషన్స్లో మనం డివాస్టేట్ అనే పదాన్ని వాడతాం. ఎక్స్ట్రీమ్లీ డ్యామేజ్ అనే అర్థంలో డివాస్టేటింగ్ అనే యాడ్జెక్టివ్ని మనం వాడతాం. ఇట్ ఈస్ ఎ నెగిటివ్ యాడ్జెక్టివ్. మనకు కావాల్సింది కూడా నెగిటివ్ యాడ్జెక్టివ్. సో ఆప్షన్ విల్ బి డి. నెక్స్ట్, ఆఫెన్ సోల్జర్స్ హూ విట్నెస్ డెత్ లైక్ ఎక్స్పీరియన్స్ సఫర్ ఫ్రమ్ సైకలాజికల్ డిజార్డర్స్ అండ్ ఆర్ డాష్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఓకే, డెత్ లైక్ ఎక్స్పీరియన్స్ అంటే చావు వరకు దగ్గరగా వెళ్ళడం. విట్నెస్ డెత్ లైక్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్
చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు ఏమవుతారమ్మా, సైకలాజికల్గా చాలా డిస్ట్రెస్కి గురవుతారు అండ్ ఆర్ డాష్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. సో మిగతా లైఫ్ అంతా వాళ్ళు ఎలా లీడ్ చేస్తారమ్మా, హార్డెండ్ అంటున్నాడు, క్రీప్డ్ అంటున్నాడు, షెల్డ్ అంటున్నాడు, నంబ్డ్ అంటున్నాడు. ఆప్షన్ బి చూడండి, నంబ్డ్ అంటే కంప్లీట్గా సెన్స్లెస్ అని అర్థం. అంటే వాళ్ళ యొక్క సెన్సెస్ని వాళ్ళు కోల్పోవటం. అంటే మనుషులైతే ఉంటారు కానీ వాళ్ళ సెన్సెస్ అన్నవి పని చేయకపోవడాన్ని మనం నంబ్ అంటాం. నంబ్ అంటే సెన్స్లెస్. సో వాళ్ళ యొక్క సెన్సెస్ని వాళ్ళు కోల్పోవటం. చూస్తుంటారు, ఓకే, వినబడుతుంటాయి కానీ దాన్ని అటెన్షన్ ఇవ్వలేరు. సో దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఫంక్షనింగ్. సో దట్ ఈస్ కాల్డ్ నంబ్. ఓకే, నెక్స్ట్. Many war poems contrast all the sentimental myths about warfare by dash the harsh realities that soldiers face. Okay, by dash the harsh realities that soldiers face. Poems, చాలా వరకు poems ఏం చేస్తాయి, కాంట్రాస్ట్ ఆల్ ద సెంటిమెంటల్ మిత్స్ అబౌట్ వార్ఫేర్కి సంబంధించినటువంటి మిత్స్, అపోహలు అంటాం కదా. సో అపోహలను ఉద్దేశించి మనం మిత్స్ అని అంటాం, రైట్. వాటిలో ఏం చేస్తాయమ్మా, హార్ష్ రియాలిటీని ఏం చేస్తాం మనం, హార్డనింగ్, బీయింగ్, గివింగ్, ఎక్స్పోజింగ్ అంటే దాన్ని రివీల్ చేయడం, ఎక్స్పోజింగ్. సో రివీలింగ్ అనే మీనింగ్ రావాలి కాబట్టి, ఓకే, బై తర్వాత ప్రిపోజిషన్ కాబట్టి నౌన్ రావాలి. నౌన్ కూడా జెరెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్పోజింగ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. రివీలింగ్, దాన్ని బయట పెట్టే అనే మీనింగ్లో మనం హార్ష్ రియాలిటీస్ని ఏవైతే సోల్జర్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని బయట పెట్టడం, ఎక్స్పోజింగ్. ద రియల్ ట్రామా ఈజ్ సీన్ ఇన్ పీపుల్ who are left to dash for their loved ones after they are gone. అయితే అసలైనటువంటి బాధ, ట్రామా అంటే అక్కడ ఏంటమ్మా, ట్రాజడీ. అసలైనటువంటి ట్రాజడీ ఎక్కడ ఉందంట, సీన్ ఇన్ పీపుల్, ఎవరిలో కనిపిస్తుంది, ఆ పీపుల్లో కనిపిస్తుంది. ఏ పీపుల్ అమ్మా, హూ ఆర్ లెఫ్ట్ టు డాష్ ఫర్ దేర్ లవ్డ్ వన్స్ ఆఫ్టర్ దే ఆర్ గాన్. ఒకసారి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్, బిరీవ్డ్ ఫ్యామిలీస్ అంటాం కదా. సో వాళ్ళు చనిపోయాక వాళ్ళతో అసోసియేట్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకుంటూ, ఓకే, దే వర్ లెఫ్ట్ టు డాష్ అన్నాడు. ఇక్కడ టూ తర్వాత మనకి ఏం రావాలమ్మా, ఇమీడియట్గా వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావాలి. సో మౌర్న్, మెమరైజ్, రెసిస్ట్, థింక్ ఫర్ దేర్ అని అన్నాం కదా. ఓకే, థింక్ ఆఫ్ అంటాం కానీ థింక్ అబౌట్ అంటాం కానీ థింక్ ఫర్ అన్నాం. సో డి ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, రెసిస్ట్తో మనం ప్రిపోజిషన్ ఫర్ని ఎప్పుడు వాడం. ఓకే, మెమరైజ్ కూడా వాడం. మౌర్న్ ఫర్ ఆప్షన్ ఏ, అంటే సంతాపాన్ని తెలియచేయటం. మౌర్న్ అంటే ఏంటమ్మా, వెన్ యు ఆర్ ఫీలింగ్ మౌన్ఫుల్, వాట్ డస్ ఇట్ మీన్, మీరు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంతాపం ఎప్పుడు వ్యక్తం చేస్తారు, ఎప్పుడైతే యు ఫీల్ ద యాబ్సెన్స్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ నో మోర్. సో చనిపోయిన వ్యక్తిని తలుచుకుంటూ మీరు వారి పట్ల చూపించేటువంటి ఆ సానుభూతి కావచ్చు, లేదంటే ఆ మౌన్ఫుల్ ఇన్సిడెంట్ని మనం మౌర్న్ అని అంటాం, మౌర్నింగ్. ఓకే, సంతాపం, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ క్లోజ్ టెస్ట్. సో కమెంట్ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టుడేస్ ఎడిటోరియల్. ఏమొచ్చాడమ్మా, ఈస్టర్న్ హెడ్జ్ అన్నాడు, HEDGE. హెడ్జ్ అంటే ఒక రకమైనటువంటి సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు మనం, అంటే ప్రొటెక్షన్ లాగా. హెడ్జ్, ఈస్టర్న్ హెడ్జ్ అంటున్నాడు. అయితే ప్రొటెక్షన్ ఎందుకు అంటున్నాడు, అది ఈస్టర్న్ పార్ట్తో ఎందుకు అంటున్నాడు అన్నది మనం ఆర్టికల్ లోపల చదివితే వీ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్. ఇండియా నీడ్స్ టు బిల్డ్ క్లోజర్ టైస్ విత్ ఏసియన్. చూసారా, ఇది ఒక యాక్రోనిమ్ కదా, ఏసియన్ అన్నది. సో అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కదా, సౌత్ ఈస్ట్, అందుకే అక్కడ ఈస్టర్న్ హెడ్జ్ అన్నాడు. సో ఈ ఏషియన్ బ్లాక్కి సంబంధించి మనం వాళ్ళతో మంచి సత్సంబంధాలని నెలకొల్పాలి, ఇండియా ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఫర్ ఎకనామిక్ స్ట్రాటజిక్ రీజన్స్, అంటే ఎకానమీ పరంగా అలానే స్ట్రాటజిక్ పరంగా మనం ఖచ్చితంగా వాళ్ళతో సత్సంబంధాలు, అవి కూడా చాలా క్లోజ్ టైస్ అంటున్నాడు. టైస్ అంటే ఇక్కడ ఏంటి, సంబంధాలు. ఓకే, అది మనకి ఒపీనియన్గా క్లియర్గా కనిపిస్తుంది. ఎడిటోరియల్ యొక్క ఒపీనియన్ని ఒక లైన్లో మనకి సైడ్ హెడ్డింగ్ ద్వారా కనిపిస్తుంది. లెట్స్ గో ఇన్ టు ద ఆర్టికల్. ఆర్టికల్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. సో ఒకసారి, రైట్, ప్లీజ్ గో త్రూ ద ప్యాసేజ్ వన్స్. నౌ వాట్ ఎవర్ థింగ్స్ వీ విల్ డిస్కస్, రైట్. Prime Minister Narendra Modi's whistle-stop summit sojourn to the Indonesian capital of Jakarta earlier this week was primarily aimed at deepening India's engagement with the economically significant grouping of 10 Southeast Asian nations.
చూసారా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఎన్ని ఉన్నాయి అంటున్నాడమ్మా, 10 ఉన్నాయి అంటున్నాడు. సో ఎకనామికల్లీ సిగ్నిఫికెంట్ అంటున్నాడు, అంటే ఎకనామికల్గా చాలా ఇంపార్టెంట్ ఏవమ్మా, ఆ 10 సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందినటువంటి దేశాలు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విజిల్ స్టాప్ సమిట్ అంటున్నారు. విజిల్ స్టాప్ అంటే అర్థం ఏంటంటే త్వరగా, అంటే చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తూ మనం ఎప్పుడైనా ఒక జర్నీని చేస్తున్నప్పుడు వెరీ లిటిల్ బ్రేక్, చాలా తక్కువ టైం ఎక్కడైనా ఆగి మనం జర్నీ చేస్తుంటే దాన్ని మనం ఏమంటాం అంటే విజిల్ స్టాప్ అంటాం. అలానే సమిట్ అంటే మీ అందరికీ బాగా తెలుసు, శిఖరాగ్రము అంటాం. శిఖరాగ్రం. సోజర్న్ అంటే టూర్. ఓకే, టూర్ అంటే షార్ట్, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయడం, అంటే ఎక్కువ రోజులు అక్కడ స్టే చేయకుండా తిరిగి వచ్చేయడాన్ని మనం సోజోర్న్ అంటాం. అంటే జనరల్గా ట్రిప్ అని కానీ టూర్ అని కానీ మనం కొలోక్వియల్ లాంగ్వేజ్లో అంటుంటాం, రైట్. సో ఇండోనేషియన్ క్యాపిటల్ ఆఫ్ జకార్తాకి వెళ్ళటం జరిగింది మోదీ గారు. ఎప్పుడమ్మా, అర్లియర్ దిస్ వీక్. ఓకే, ఈ వీక్ ప్రారంభంలో వెళ్ళడం జరిగింది. దేనికోసం అమ్మా, డీపరింగ్ ఎట్ ఇండియాస్ ఎంగేజ్మెంట్. సో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో మన బంధాన్ని మరింత బలం చేకూర్చడానికి, డీపరింగ్ అంటే అక్కడ అర్థం ఏంటి, సో ఇంకొంచెం బంధం బలపడడానికి. సో ఆయన టూర్ చేయడం జరిగింది. కమింగ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండియాస్ హోస్టింగ్ ఆఫ్ ద G20 summit in New Delhi as the current holder of the bloc's presidency, Mr. Modi's presence at the annual ASEAN India Summit was an opportunity to cement traditional ties with the neighboring Asian economies at a time of heightened global trade uncertainty. సో మనం G20 ప్రెసిడెన్సీని ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం, వీఆర్ హోస్టింగ్, మనం దాని యొక్క అధ్యక్షత వహిస్తున్నాం కదా ప్రస్తుతానికి. G20కి సంబంధించి ఢిల్లీలో ఏదైతే కండక్ట్ చేయబడుతుందో ఈరోజు స్టార్ట్ అయింది, రైట్. మిస్టర్ మోదీస్ ప్రెజెన్స్. సో ఇటువంటి బ్యాక్డ్రాప్లో మోదీ గారి ప్రెజెన్స్ ఏదైతే ఉందో ఎక్కడమ్మా, ఈ ఏషియన్ ఇండియా సమిట్. ఓకే, యాన్యువల్ అంటే ఎవ్రీ ఇయర్ జరిగే ఏషియన్ ఇండియా సమిట్లో అతని ప్రెజెన్స్ ఏదైతే ఉందో, మోదీ గారి ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది మనకొక అవకాశము. దేనికి అవకాశం, టు సిమెంట్ ట్రెడిషనల్ టైస్, అంటే మనం మరింత బలోపేతం చేయడానికి. సిమెంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, స్ట్రెంథెన్ అనే మీనింగ్ వస్తుంది. సో మనకు ఉన్నటువంటి ట్రెడిషనల్ టైస్, ఎప్పటి నుంచో వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలని ఓకే బలపరచుకోవడానికి మనకు ఒక అవకాశం. ఎవరితో, నైబరింగ్ ఏషియన్ ఎకానమీస్, ఏషియాకు చెందినటువంటి నైబరింగ్ ఎకానమీస్తో. ఓకే, అది కూడా ఏ నేపథ్యంలో అమ్మా, ఇట్ టైమ్ ఆఫ్ హైట్ అండ్ గ్లోబల్ ట్రేడ్ అన్సర్టైనిటీ. అన్సర్టైనిటీ అంటే అర్థం ఏంటమ్మా, అనిశ్చితి. ట్రేడ్ పరంగా గ్లోబ్ మొత్తం కూడా ఒక అనిశ్చితిలో ఉంది కదా. సో అటువంటి నేపథ్యంలో మనకి ఏషియన్ ఎకానమీస్కి సంబంధాలు చాలా బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ ద ట్రేడ్ ఫెసిలిటేషన్ బాడీ, అంటే యుఎన్కి చెందినటువంటి UNCTAD. ఓకే, UNCTAD ఏం నోట్ చేసిందంట, ఇన్ ఇట్స్ June 21st గ్లోబల్ ట్రేడ్ అప్డేట్, ద అవుట్లుక్ ఫర్ గ్లోబల్ ట్రేడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 2023 ఈజ్ పెసిమిస్టిక్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో దాని యొక్క గ్లోబల్ ట్రేడ్ అప్డేట్ ఎప్పుడమ్మా అది అప్డేట్ చేసింది, June 21న అది అబ్జర్వ్ చేసింది. ఏంటి నోటెడ్ అంటే అర్థం ఏంటి, దానికి వచ్చినటువంటి రిపోర్ట్స్లో ఏమని వచ్చిందంట, అవుట్లుక్ ఫర్ గ్లోబల్ ట్రేడ్ ఇన్ ద సెకండ్ హాఫ్, అంటే 2023కి సంబంధించినటువంటి ఓకే అవుట్లుక్ ఏదైతే రిలీజ్ చేశారో అక్కడ మన గ్లోబల్ ట్రేడ్ ఎలా ఉందంట, పెసిమిస్టిక్గా ఉంది, అంటే చాలా నెగిటివ్గా ఉంది. ఓకే, ఆశాజనకంగా లేదు. ఆశాజనకంగా ఉంటే ఆప్టమిస్టిక్ అంటాం, పెసిమిస్టిక్ అంటే నెగిటివ్. ఓకే, ఆశాజనకంగా లేకపోవడం. యాజ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ డౌన్గ్రేడెడ్ వరల్డ్ ఎకనామిక్ ఫోర్కాస్ట్, పర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్, ఫినాన్షియల్ వల్నరబిలిటీస్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ డామినేట్. అయితే ఈ నెగిటివ్గా ఉండడానికి కారణం ఏంటన్నా, ఫ్యాక్టర్స్ ఏంటంట, ఇంక్లూడింగ్ డౌన్గ్రేడెడ్ వరల్డ్ ఎకనామిక్ ఫోర్కాస్ట్. సో వరల్డ్ ఎకనామిక్ చేస్తున్నటువంటి ఫోర్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. అదేవిధంగా కంటిన్యూస్, పర్సిస్టెంట్ అంటే అర్థం ఏంటమ్మా, ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్గా పెరిగిపోతూ ఉంది. అలానే ఫినాన్షియల్ వల్నరబిలిటీస్ అంటే అర్థం ఏంటి, రిస్క్స్. ఓకే, అంటే మన వీక్నెస్ అనుకోవచ్చు. వల్నరబిలిటీస్ అంటే ఏంటమ్మా, అంటే మనల్ని ఎవరైనా ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉండే అవకాశాలనే మనం, అంటే మనం చాలా వీక్గా ఉన్నామని అర్థం. వల్నరబిలిటీస్, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారు. అలానే జియోపొలిటికల్ టెన్షన్స్, ఉద్రిక్తతలు అనుకున్నాం నిన్న. సో జియోపొలిటికల్ అంటే రాజకీయపరమైనటువంటి, గ్లోబల్గా ఉండేటువంటి దేశాల మధ్య ఉండేటువంటి ఈ రాజకీయ
ఓకే, ఉద్రిక్తతలు కూడా డామినేట్ చేయడం వల్ల మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద 2023లో అవుట్లుక్ అనేది గ్లోబల్ ట్రేడ్కి సంబంధించి పెసిమిస్టిక్గా ఉందన్నట్టుగా అర్థం అవుతుంది. అగెయిన్స్ట్ దిస్ బ్యాక్ డ్రాప్, సో దీని నేపథ్యంలో ద జాయింట్ లీడర్ స్టేట్మెంట్ ఆన్ స్ట్రెంథనింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ రెస్పాన్స్ టు క్రైసిస్ అట్ ద ఏషియన్ ఇండియన్ సమిట్ అండర్స్కోర్స్ ద షేర్డ్ వల్నరబిలిటీ ద రీజన్ పర్సీవ్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ongoing heightened global food insecurity which has been exacerbated by the war in Ukraine. ఓకే, సో జాయింట్ లీడర్స్ ఒక స్టేట్మెంట్ ఏమిటి, స్ట్రెంథనింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ రెస్పాన్స్ టు క్రైసిస్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షోభానికి రెస్పాన్స్గా దేన్ని స్ట్రెంథనింగ్ చేయాలని వీళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారమ్మా, ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత దాన్ని స్ట్రెంథన్ చేయాలి. అదేవిధంగా న్యూట్రిషన్ పోషక విలువలు, ఓకే పోషకాలు దేనికి రెస్పాన్స్గా, ఇప్పుడు నడుస్తున్నటువంటి సంక్షోభానికి రెస్పాన్స్గా ఎక్కడమ్మా, ఏషియా ఇండియా సమిట్స్. సో అక్కడ వాళ్ళు ఈ స్టేట్మెంట్ దీని మీద ఈ పర్టికులర్ థీమ్, ఇది ఒక థీమ్ అమ్మా, అందుకే దీన్ని మనం కొటేషన్స్లో పెట్టాం చూసారా. సో ఇట్ ఇండికేట్స్ ఇట్స్ ద థీమ్. సో ఆ థీమ్ మీద వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది, ఆ స్టేట్మెంట్ అండర్ స్కోర్స్ అంటున్నాడు, అంటే హైలైట్ చేయటం. అండర్ స్కోర్స్ హైలైట్ చేసింది ద షేర్డ్ వల్నరబిలిటీ, అంటే కామన్గా ఉండేటువంటి రిస్క్. షేర్డ్ అంటే అర్థం ఏంటి, అన్ని కంట్రీస్కి ఉన్నటువంటి కామన్ రిస్క్నే మనం షేర్డ్ వల్నరబిలిటీ అంటాం. ద రీజన్ పర్సీవ్స్, రీజన్ అంటే అక్కడ ఏంటమ్మా, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్, ఆ రీజన్కి సంబంధించినటువంటి పర్సీవ్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఆన్ గోయింగ్ హైట్ అండ్ గ్లోబల్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. సో మొత్తం గ్లోబ్ మొత్తం కూడా ఇన్సెక్యూరిటీ బాగా ఎక్కువ ఉంది ఫుడ్కి సంబంధించి, ఆహార భద్రత మీద ఇన్సెక్యూరిటీ అన్నది, అంటే సెక్యూరిటీ లేదు. ఫుడ్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి, బేసిక్గా యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ, ఈ మూడు ఉంటేనే ఫుడ్ సెక్యూరిటీని మనం అచీవ్ చేసినట్టుగా. సో అవైలబిలిటీ లేకపోయినా, అంటే మనకి కావాల్సినంత ప్రొడక్షన్ లేకపోయినా, యాక్సెసిబిలిటీ, ఓకే అందరికీ యాక్సెసిబుల్ చేసే విధంగా అందుబాటులో ఉండడం, అలానే అఫోర్డబిలిటీ అంటే అందరూ కొనే విధంగా వాటి యొక్క ప్రైసెస్ ఉండడం. ఈ మూడు కనుక లేకపోతే అప్పుడు మనకి ఫుడ్ సెక్యూరిటీ లేనట్టుగా, అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, విచ్ హ్యాస్ బీన్ ఎగ్జాజర్బేటెడ్ అంటే మరింత దిగజారిపోయింది బై ద వార్ ఇన్ ఉక్రెయిన్, ఉక్రెయిన్లో జరిగినటువంటి వారు స్థితిని ఇంకా దిగజార్చేసింది. క్లైమేట్ చేంజ్ అండ్ నేషనల్ పాలసీ రెస్పాన్సెస్ టు ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్, ఇన్ఫ్లేషన్స్ వల్ల వచ్చేటువంటి ప్రెషర్స్ వల్ల నేషనల్ పాలసీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏం చేసాయమ్మా, ఎగ్జాజర్బేట్ చేశాయి, అంటే స్థితిని మరింత కిందకి దిగజార్చేశాయి. ఓకే, ఇండియాస్ రీసెంట్ కర్బ్స్ అంటే ఏంటమ్మా, ఆంక్షలు. ఓకే, కొన్ని రిస్ట్రిక్షన్స్ని మనం కర్బ్స్ అంటాం. వేటి మీద, ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ ఎక్స్పోర్ట్ చేసిన దాని మీద మనం ఆల్రెడీ రీసెంట్గా కర్బ్స్ అనేవి విధించాము, రిస్ట్రిక్షన్స్. హ్యావ్ ట్రిగ్గర్డ్ సమ్ అలారం, సో అందరిలో కొంత ఆందోళనని రేకెత్తించింది. విత్ ద ప్రైసెస్ ఆఫ్ ద రీజనల్ స్టేపుల్ రిపోర్టెడ్లీ నియరింగ్ ఏ 15-year హై, 15 సంవత్సరాల్లో ఇంత ఎక్కువ ధర ఇప్పుడు నమోదు కాలేదు. రీజనల్ స్టేపుల్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ రెఫరింగ్ టు రైస్ కదా. మనం అందరం స్టేపుల్ ఫుడ్ అంటే ఏంటి, మెయిన్ డైట్, మన డైట్లో ఇంక్లూడ్ అయిన, అంటే అన్ని హౌస్ హోల్డ్స్లో అందరి ప్లేట్స్లో అందరి ఇళ్లలో ఇంపార్టెంట్ డైట్గా దాన్ని మనం పిలుచుకుంటాం కాబట్టి రీజనల్ స్టేపుల్ అన్నాడు. ఓకే, రిపోర్టెడ్లీ నియరింగ్ ఏ 15-year హై, అంటే 15 సంవత్సరాల్లో అంత హై ఎప్పుడు నమోదు కాలేదు. The onset of an El Nino, which is historically associated with disruptive weather events, queers the ground further. Queers అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, క్వీర్ అంటే స్థితిని మళ్ళీ డ్యామేజ్, స్పాయిల్ అని కానీ డ్యామేజ్ అనే మీనింగ్లో మనం క్వీర్ అనే వర్బ్ని వాడతాం. సో క్వీర్స్ ద గ్రౌండ్ ఫర్దర్ అంటే సిచ్యువేషన్ని మరింత దిగజార్చింది అనే మీనింగ్ వస్తుంది. ఏదమ్మా, ఆన్సెట్ ఆఫ్ ఎన్ ఎల్ నినో అంటే ఎల్ నినో వచ్చినటువంటి బిగినింగ్. ఓకే, ఆన్సెట్ అంటే అక్కడ ఏంటి, బిగినింగ్ అన్నమాట. సో బిగినింగ్ ఆఫ్ ఎన్ ఎల్ నినో, ఈ ఫినామినన్ మీకు తెలుసు కదా. హిస్టారికలీ అసోసియేటెడ్ విత్ డిస్రప్టివ్ వెదర్, అంటే వెదర్ ప్యాటర్న్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఇప్పుడు చూసారా వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది, మొన్న రీసెంట్ గణకాల్లో కూడా క్లియర్గా బయటపడుతున్నాయి. సో ఎప్పుడు కూడా ఇంత తక్కువగా వర్షపాతం నమోదు కలదు, జస్ట్ బికాస్ ఆఫ్ ఎల్ నినో. అండ్ ఏషియన్ లీడర్స్ ఆర్ జస్టిఫైబుల్లీ వేరీ అంటే చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు, కొంచెం కాషియస్. వేరీ అంటే ఏంటి, భయపడటం. సో అది చాలా జస్టిఫైబుల్ అంటున్నాడు, అంటే ఆమోదం, అంటే దాని ఏమంటాం, రీజనబులే అని చెప్తున్నాడు. ఓకే,
సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఏషియన్ లీడర్స్ అందరూ వేరీగా ఉన్నారు, కాషియస్గా ఉన్నారు. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద ఫస్ట్ పారా. సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. మిస్టర్ మోదీ స్పీచ్. పిచ్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? వాయిస్కి సంబంధించిన పిచ్చా? కాదు, అతను లేవనెత్తినటువంటి ఓకే ఏ విషయం మీద అయితే అతను మాట్లాడాలనుకున్నారో ఆ పర్టికులర్ ఆ ఫోకస్ పాయింట్, దాన్నే మనం పిచ్ అంటాం. దేని మీద? లేయింగ్ స్ట్రెస్ ఆన్ ద నీడ్ ఫర్ అ రూల్స్ బేస్డ్ పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్ అండ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండియో పసిఫిక్ was clearly directed at members among the Asian bloc who are increasingly disquieted by China's recent muscle flexing and claims over the South China Sea. సౌత్ చైనా సీ మీద ఈ మధ్య చైనా ఏం చేసింది? మజల్ ఫ్లెక్సింగ్ అన్నాడు, అంటే బల ప్రయోగం అంటాం తెలుగులో. సో చైనా రీసెంట్గా ఏం చేసిందమ్మా? సౌత్ చైనా సీ మీద మాకు అధికారం ఉన్నట్టుగా కొన్ని క్లెయిమ్స్ని చేసింది. సో అది ఎట్లా కనిపిస్తుంది? మజిల్ ఫ్లెక్సింగ్ అంటే మా బలాన్ని మేము, ఇదిగో మా బలం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న టైప్లో మిగతా దేశాల మీద అది చేసినటువంటి చర్య అలా కనిపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది? హూ ఆర్ ఏషియన్ బ్లాక్, దీనివల్ల ఏషియన్ బ్లాక్ ఏమైంది? ఇంక్రీజింగ్లీ డిస్క్వైటెడ్, అంటే బాగా వరీ. డిస్క్వైట్ అంటే ఏంటమ్మా? వర్రీ ఆర్ అప్సెట్ అనే మీనింగ్ వస్తుంది. బాగా అప్సెట్ అయింది ఏషియాకి చెందినటువంటి కంట్రీస్. ఓకే, సో ఈ నేపథ్యంలో మోదీ గారు ఏం పిచ్ చేశారు? ఖచ్చితంగా మనకు ఒక రూల్ బేస్డ్ ఒక ఆర్డర్ కావాలి. సో ఆ రూల్స్ని ఎవరు అతిక్రమించకూడదు. చైనా ఎలాగైతే ఆక్రమిస్తుందో, రూల్స్ని ఫ్లౌట్ చేస్తుందో, అట్లా ఫ్లౌట్ కానివ్వకుండా మనం కొన్ని రూల్స్ బేస్డ్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. అది చాలా అవసరం అని చెప్పారు. లేయింగ్ స్ట్రెస్ ఆన్ ద నీడ్ అంటే అది రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ అన్నది పోస్ట్ కోవిడ్-19కి సంబంధించి చాలా అవసరం అన్నట్టుగా మోదీ గారు స్ట్రెస్ అనేది లే చేశారు. ఓకే, ద ప్రైమ్ మినిస్టర్స్ నాట్ సో వీల్డ్ మెసేజ్ టు ద ఏషియన్ మెంబర్స్ ఈజ్ దాట్ ఇండియా ఈజ్ ఎ మోర్ రిలయబుల్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు? నాట్ సో వీల్డ్. వీల్డ్ అంటే కప్పేయటం, నాట్ సో వీల్డ్ అంటే క్లియర్గా అని, అంటే స్పష్టంగా అని. వీల్డ్ అంటే అస్పష్టంగా, కప్పబడిన అని మీనింగ్ వస్తుంది. నాట్ సో వీల్డ్ అంటే అది క్లియర్గా, బహిరంగంగా అని చెప్పడం. ఏమని మెసేజ్ ఇచ్చారు? టు ద ఏషియన్ మెంబర్స్ దట్ ఇండియా ఈజ్ ఎ మోర్ రిలయబుల్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్. చైనాతో పోల్చుకుంటే మా మీద మీరు హ్యాపీగా డిపెండ్ అవ్వచ్చు, మేము చాలా ట్రస్ట్ వర్తి, మోర్ రిలయబుల్, మా మీద మీరు డిపెండ్ అవ్వచ్చు. అలానే లాంగ్ టర్మ్లో కూడా మేము మీకు స్ట్రాటజిక్ ఎకనామిక్ పార్ట్నర్గా ఎదగడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు మా మీద రిలై అవ్వచ్చు అన్నట్టుగా వాళ్ళ స్టేట్మెంట్స్ అనేవి క్లియర్గా అక్కడ మనకి చెప్పడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎవరికమ్మా? ఏషియన్ మెంబర్స్కి సంబంధించి. విచ్ హ్యాస్ నో టెరిటోరియల్ అంబిషన్స్ దట్ కుడ్ డిస్కంఫర్ట్ విత్ దెమ్. అయితే ఎక్కడ కూడా మనకి టెరిటోరియల్ అంబిషన్స్ లేవు చైనా లాగా. సో ఈ ప్రాంతం మాది అని మ్యాప్లో ఈ ప్రాంతం మాది అని చైనా ఏదైతే చేస్తుందో మనం అట్లా టెరిటోరియల్గా, అంటే టెరిటోరియల్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రాంతం. ఓకే, నేల. ఓకే, ఒక భూ ప్రాంతాన్ని ఉద్దేశించి మాకు ఈ టెరిటరీ మీద మాకు సర్వ హక్కులు ఉన్నాయి అనే అంబిషన్స్ అయితే మనకైతే లేవు. సో దీనివల్ల ఎవరికి కూడా ఇటువంటి డిస్కంఫర్ట్ కలగదు. ఇండియా ఆల్సో సాట్ టు పొజిషన్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ వాయిస్ టు యాంప్లిఫై ద కన్సర్న్స్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. మనందరికీ బాగా తెలుసు ఇండియా ఎప్పుడు కూడా తనను తాను గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్ కింద చాలాసార్లు మ్యాప్లో మనం చూసుకుంటే సదర్న్ పార్ట్లో మనం వాయిస్, అంటే సదర్న్ పార్ట్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ మనం ఒక వాయిస్ లాగా మనం ఆల్వేస్ వీ యూస్ టు యాంప్లిఫై ద కన్సర్న్స్. మనకు ఉండేటువంటి కష్టాలు, మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం యాంప్లిఫై చేయటం, ఓకే, గొంతెత్తడం, ఓకే, స్ట్రెస్సింగ్ దట్ ఇట్ వుడ్ బి మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఫర్ ఆల్. సో ఇలా చేయటం వల్ల అందరికీ మ్యూచువల్గా ఇరుపక్షాలకి కూడా బెనిఫిట్ని చేకూరుస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఫర్ ఇండియా గ్రాప్లింగ్ యాజ్ ఇట్ విత్ అన్ అండర్వెల్మింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద 10 nation grouping, trade ties with the eastern economies have grown in volume but asymmetrically. Okay, గ్రాప్లింగ్ యాజ్ ఇట్ విత్ అండ్ అండర్వెల్మింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నది అంత ఆశాజనకంగా లేదు. అండర్వెల్మింగ్ అంటే అనుకున్నంతగా లేదు. అండర్ అంటే లో కదా. విత్ ద 10 nation గ్రూపింగ్. ఓకే, 10 nation గ్రూపింగ్, ఏషియన్ కదా. సో ఆ 10 nation గ్రూపింగ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అదంతా ఓవర్వెల్మింగ్గా లేదు, అదే అండర్వెల్మింగ్. ట్రేడ్ టైస్ విత్ ద ఈస్టర్న్ ఎకానమీస్ హ్యావ్ గ్రోన్ ఇన్ వాల్యూమ్
బట్ అసిమెట్రికల్లీ. అంటే అక్కడ అర్థం ఏంటి, వాల్యూమ్ పరంగా చూసుకుంటే పెరిగింది కానీ ఎసిమెట్రిక్గా ఉంది. అంటే ఇందాక అనుకున్నాం కదా వర్డ్ సిమెట్రిక్, సిమ్ అనే రూట్ వర్డ్ నేర్చుకుంటున్నప్పుడు సిమెట్రిక్ అంటే ఏంటి, ఇటు ఇంపోర్ట్స్ అటు ఎక్స్పోర్ట్స్ పెరిగిపోతున్నాయి, ఇంపోర్ట్స్ తగ్గిపోతున్నాయి. అంటే అక్కడ అర్థం ఏంటి, ఎసిమెట్రిక్గా ఉందని. సో వాల్యూమ్ పరంగా చూసుకుంటే పెరుగుతుంది కానీ ఓకే ఈస్టర్న్ ఎకానమీస్తో, కానీ అది ఎలా ఉంది, ఎసిమెట్రికల్గా ఉంది, విత్ ఇంపోర్ట్స్ ఫార్ అవుట్ పేసింగ్ ద కంట్రీస్ ఎక్స్పోర్ట్స్. సో మన ఇంపోర్ట్స్ అన్నవి తగ్గిపోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగిపోతున్నాయి, అంటే డెఫిసిట్ వచ్చేస్తుంది. ద వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ ద పర్సెప్షన్ దట్ చైనీస్ గూడ్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ lower tariffs under the FTA to find their way into the Indian market have among other factors precipitated a review of the pact that is likely to be completed in 2025. అయితే ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఎక్స్పోర్ట్స్ పెరిగిపోతున్నాయి, ఇంపోర్ట్స్ తగ్గిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందమ్మా, ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయి ఇంపోర్ట్స్ తగ్గిపోతుంటే మనకి డెఫిసిట్ వస్తుంది. ఇంపోర్ట్స్ పెరిగిపోయి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతే అది సర్ప్లస్ అవుద్ది కదా, పాజిటివ్, ఇది నెగిటివ్. సో నెగిటివ్ అంటే డెఫిసిట్. సో ఆ వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్ అంటున్నాడు. వైడనింగ్ అంటే మరింత ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, అంటే ఆ గ్యాప్ డెఫిసిట్ అనేది మరింత పెరిగిపోతుంది. అండ్ ద పర్సెప్షన్ దట్ చైనీస్ గూడ్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ లోవర్ టారిఫ్స్. సో మనకి ఎఫ్టీఏతో ఉన్నటువంటి అగ్రిమెంట్ వల్ల లోవర్ టారిఫ్స్ ఏవైతే మనకి ఏషియన్ కంట్రీస్తో ఉంటాయో, సో దాన్ని చైనా అనేది అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇండియన్ మార్కెట్లోకి రావాలంటే వాళ్ళేంటి, ఎఫ్టీఏకి పంపించడం, వాళ్ళకి అక్కడ ఎటువంటి సుంకం పడదు. ఇండియాతో మనకి ఎఫ్టీఏ లేదు, చైనాకి ఇండియాకి. బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్టీఏ ద్వారా వాళ్ళ గూడ్స్ని ఎఫ్టీఏకి పంపించి ఎఫ్టీఏ నుంచి ఇండియాకి వస్తుంది. సో ఎఫ్టీఏ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు మళ్ళీ ఏ ఛార్జ్ ఉండదు కదా. సో అప్పుడేంటి, చైనీస్ గూడ్స్ అనేవి మనకి ఇండియాకి వచ్చేస్తున్నాయి. సో ఎఫ్టీఏని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు చైనీస్ వాళ్ళు అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే, ప్రెసిపిటేటెడ్ అన్నాడు. అదర్ ఫ్యాక్టర్స్ ప్రెసిపిటేటెడ్ అ రివ్యూ ఆఫ్ ద ప్యాక్ట్. అంటే ఇటువంటి ఇలా కనిపిస్తుంది చూసారా, ఇండియన్ మార్కెట్లోకి మెల్లగా వీళ్ళు చైనీస్ గూడ్స్ అన్న వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టుగా ఏదైతే కనిపిస్తుందో, సో అదర్ ఫ్యాక్టర్స్, సో చాలా ఫ్యాక్టర్స్లో అది కూడా ఒక ఫ్యాక్టర్. సో దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఈ ప్యాక్ట్ని ఒకసారి రివ్యూ చేయాలి. ఏ ప్యాక్ట్ అమ్మా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దాన్ని ఒకసారి మనం రివ్యూ చేసి కొన్ని ఇట్లాంటివి ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేసి 2025 కల్లా దాన్ని రోబస్ట్గా తయారు చేయాలన్నట్టుగా అనుకుంటున్నారు. ఇన్ ద మీన్ టైమ్ ఇండియా నీడ్స్ టు స్టే క్లోజ్లీ ఎంగేజ్డ్ with the Asian members both as a trade hedge against the slowdown in its main western markets and to highlight its significance as an all-weather ally. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో అంటే 2025 లోపు మనం ఏం చేయాలి, మీన్ టైం అంటే అర్థం ఏంటి, ఇంకా 2 years టైం ఉంది మనకి. ఈ 2 years టైంలో మనం ఏం చేయాలి, ఇండియా నీడ్స్ టు స్టే క్లోజ్లీ ఎంగేజ్డ్. సో వాళ్ళతో మనం ఏషియన్ మెంబర్స్తో చాలా క్లోజ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అమ్మా, బోత్ యాజ్ ఏ ట్రేడ్ హెడ్జ్. సో ట్రేడ్గా, ఓకే, వాణిజ్యపరంగా మనం సెక్యూరిటీ, ఈ స్లోడౌన్ ఏదైతే నడుస్తుందో గ్లోబల్ స్లోడౌన్, సో దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా సెక్యూరిటీ హెడ్జ్ ఇన్ ఇట్స్ మెయిన్ వెస్టర్న్ మార్కెట్స్ అండ్ టు హైలైట్ ఇట్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఎన్ ఆల్ వెదర్ ర్యాలీ. ఆల్ వెదర్ ర్యాలీ అనే పదం చాలా ఇంపార్టెంట్. ర్యాలీ అంటే ఫ్రెండ్ అని అనుకున్నాం మనం కదా. సో ఆల్ వెదర్ ర్యాలీ అంటే ప్రతిసారి కూడా ఎలాంటి టైంలో కూడా మనం మన మీద రిలై అయ్యే విధంగా ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటాం. అలానే ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే అర్థం ఏంటి అంటే మనం మంచిగా ఉండేటప్పుడే మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే మనం కష్టకాలంలో ఉన్నా ఆనందంలో ఉన్నా మనతో ఉండేవాడినే ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటాం, ఆల్ వెదర్ యాలీ. సో మనం మన యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేసుకోవాలి. ఎలా అని, మేము ఆల్ వెదర్ యాలీగా మనం ప్రమోట్ చేసుకోవాలి మనల్ని మనం. ఓకే, బోత్ అంటున్నాడు, బోత్ యాజ్ ఏ ట్రేడ్ హెడ్జ్ అగేన్స్ ద స్లో డౌన్ ఇన్ ఇట్స్ మెయిన్ వెస్టర్న్ మార్కెట్స్. మెయిన్ వెస్టర్న్ మార్కెట్స్లో మనం ఒక ఆల్టర్నేటివ్గా ఒక సెక్యూరిటీ పరంగా మనం ఫామ్ అవ్వాలి. అదేవిధంగా మనం ఒక ఆల్ వెదర్ యాలీ లాగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏషియన్ కంట్రీస్తో మనం ఇంకా క్లోజ్ టైస్ని బలపరుచుకోవాలి. రైట్, నెక్స్ట్ వొకాబులరీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. డిఫెక్షన్ అన్నాడు. డిఫెక్షన్ అన్నది నౌన్ కదా. సో డిఫెక్షన్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ కదమ్మా. డిఫెక్షన్ అంటే ఏంటి, ఫిరాయింపులు కదా. ఫిరాయింపుని ఉద్దేశించి మనం డిఫెక్షన్ అంటాం, డెసర్షన్ అంటాం, డీక్యాంపింగ్ అంటాం.
సో ఒక కంట్రీని కానీ పొలిటికల్ పార్టీని విడిచి వేరే కంట్రీకి కానీ పొలిటికల్ పార్టీకి వెళ్ళడాన్ని మనం డిఫెక్షన్ అంటాం. యాంటీ డిఫెక్షన్ లా మనకి పాలిటీలో వస్తుంది. ఎల్యూర్ అంటే అట్రాక్ట్ చేయటం, లూర్, ఎంటైస్, అట్రాక్ట్, ఈ మూడు కూడా మనకి సినోనిమ్స్గా వాడతాం. ఎల్యూర్ని మనం నౌన్గా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. ఓకే, అట్రాక్ట్ చేయటం, చార్మ్ చేయడం. ద ఎల్యూర్ ఆఫ్ ద స్టేజ్ డ్రూ హిమ్ బ్యాక్ టు యాక్టింగ్. అతనుకున్న అట్రాక్షన్, స్టేజ్ పట్ల ఉన్నటువంటి అట్రాక్షన్ అతన్ని మళ్ళీ యాక్ట్ చేసే విధంగా చేసింది, యాక్టింగ్ వైపు మొగ్గేలాగా చేసింది. దట్ ఈస్ ఎల్యూర్. తర్వాత కాన్ఫిస్కేట్ అనేది వర్బ్. ఓకే, కాన్ఫిస్కేషన్ అనేది నౌన్. కాన్ఫిస్కేట్ అంటే మనం ఎప్పుడు వాడతాం అంటే, రైట్, ఎప్పుడు వాడతామమ్మా? సీజ్ చేయటం. ఒక అథారిటీ ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా మీ ప్రాపర్టీని సీజ్ చేయడం అంటే ఒక అఫీషియల్ లా పరంగా, ఓకే, లా పరంగా దేన్నైనా సీజ్ చేయడం. హిస్ పాస్పోర్ట్ వాజ్ కన్ఫిస్కేటెడ్ అంటే సీజ్ చేయబడింది బై ద పోలీస్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ లీవింగ్ ద కంట్రీ. సో అతను దేశం విడిచి వెళ్లకుండా చేసే విధంగా సీజ్ చేయబడింది. దట్ ఈస్ కాన్ఫిస్కేట్. ఇంపౌండ్ అనొచ్చు, సీజ్ అనొచ్చు, ఎక్స్ప్రోప్రియేట్, సీజ్ చేయడం అఫీషియల్గా, రైట్. సో దట్ ఈస్ కన్ఫిస్కేట్. అలానే రీపాట్రియేట్ అంటే ఏంటి? తిరిగి మళ్ళీ పంపించేయడం. టు సెండ్ ఆర్ బ్రింగ్ సమ్వన్, ఓకే, బ్యాక్ టు ద కంట్రీ. ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికి తిరిగి పంపించేయడం. అంటే బ్యాక్ అనుకున్నాం కదా, సో అంటే బ్యాక్. రీపాట్రియేట్ అనేది వర్బ్. ఓకే, ఎక్స్పెల్ అనొచ్చు, డిపోర్ట్ అనొచ్చు, బ్యానిష్ అంటే సెండింగ్ అగైన్ బ్యాక్ టు హిట్స్ ఒరిజినల్ పొజిషన్ వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. సో అది మనీ కావచ్చు, పర్సన్ కావచ్చు. ద గవర్నమెంట్ రిపాట్రియేటెడ్ హిమ్ అంటే వెనక్కి తిరిగి పంపించేసింది. బికాజ్ హీ హ్యాడ్ నో వీసా లేదు కాబట్టి అతను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి పంపించేయడం, రీపాట్రియేట్. ఓకే, ఇది కొంచెం అఫీషియల్గా తిరిగి పంపించేయడం. అది కూడా ఒక దేశం నుంచి చెందిన వ్యక్తి మళ్ళీ అదే దేశానికి తిరిగి పంపించేయడం అనే కాంటెక్స్లో వాడతాం. నెక్స్ట్ అలీనేట్ని వర్బ్గా వాడతామమ్మా. అలీనేట్ అంటే అర్థం ఏంటంటే సెపరేట్. ఓకే, డిటాచ్, ఐసోలేట్, కట్ ఆఫ్. ఓకే, సెపరేట్ అనే మీనింగ్లో మనం ఎలినేట్ అంటే వాళ్ళని కంప్లీట్గా మనం రెండు భాగాలుగా విడదీస్తున్నాం, ఐసోలేట్ చేస్తున్నాం, అంటే విడదీస్తున్నాం అనే మీనింగ్లో ఎలినేట్ వాడతాం. ఆల్ దీస్ చేంజెస్ టు ద న్యూస్ పేపర్ హ్యావ్ ఎలినేటెడ్ ఇట్స్ ట్రెడిషనల్ లీడర్స్. ఎలినేటెడ్ అంటే దూరం చేశాయి. ఓకే, కొత్తగా వచ్చినటువంటి చేంజెస్ వల్ల, ఆ పేపర్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి చేంజెస్ వల్ల ఏమైంది? సో ఆ ట్రెడిషనల్ లీడర్స్, ఎప్పటి నుంచో సంప్రదాయంగా వచ్చేటువంటి లీడర్స్ దూరం అయిపోయారు. డిటాచ్, ఐసోలేట్, కట్ ఆఫ్. ఓకే, రాంప్డ్ అంటే చాలా ఉత్సాహంగా మనం దేనికోసమైనా, ఓకే, ఎక్సైట్ అవ్వడం. ఓకే, పరుగులు పెట్టడం లేదంటే బాగా ఎక్సైట్ అవ్వడం. ఫ్రాలిక్ అనే పదం వాడచ్చు, జంప్ అరౌండ్, రాంప్డ్. చిల్డ్రన్ రాంప్డ్ హ్యాపీలీ అరౌండ్ ఇన్ ద గార్డెన్. సో గార్డెన్లో వాళ్ళు చాలా ఉరకలెత్తారు ఉత్సాహంతో. సో పాజిటివ్ సెన్స్లో వాడే వర్బ్ ఇది, రాంప్డ్. ఓకే, టు ప్లే ఇన్ ఏ రఫ్, ఎక్సైటెడ్ అండ్ నాయిసీ వే అంటే అందరు చాలా ఆహ్లాదకరంగా, రైట్, ఎంజాయ్ చేస్తున్నట్టుగా. సో వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ ఏ హ్యాపీ మూడ్, దట్ ఈస్ కాల్డ్ రాంప్డ్. నెక్స్ట్, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ వొకాబులరీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియోని దయచేసి లైక్స్ రూపంలో మీ యొక్క మద్దతును తెలిపితే అది యూట్యూబ్ అల్గారిథంలో ఇంకొంచెం ఎక్కువ మందికి అది షోకేస్ అవుతుంది. వీకెండ్ ఎంజాయ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయన్నది PYQ కార్నర్లో వచ్చినటువంటి ఆన్సర్స్ మీరు రెస్పాన్సెస్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు IACE. మళ్ళీ మండే కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.